లాస్ట్ క్లాస్ ఐఎస్ఎస్లో మనం అది ఎక్స్ఎంఎల్ ఫైల్ లోడింగ్ చూసాం కదా. జేసన్ ఫైల్ నేమ్ రాంగ్ ఇచ్చాను అనమాట, నేను అందుకే అది లోడ్ అవ్వలేదు. సో ఈరోజు చూద్దాం అది ఎక్స్ఎంఎల్ ఫైల్ ఎలా లోడ్ చేయాలి, తర్వాత ఎక్స్ఎంఎల్ ఫైల్ని ఎలా బిల్డ్ చేయాలి, అవి రెండు చూద్దాం. సో ఎక్స్ఎంఎల్ ఫైల్లో మనం చూసాం కదా. సో సోర్స్ ఏం తీసుకుంటున్నా ఇక్కడ కాన్ఫిగ్ ఎక్స్ఎంఎల్ డాట్ టీఎక్స్టీ అని తీసుకుంటున్నాం. ఇందులో జస్ట్ మనం ఒక కాన్ఫిగ్ ఫైల్ని ఇన్సర్ట్ చేస్తున్నాం. కాన్ఫిగ్ ఎక్స్ఎంఎల్. సో ఇందులో ఒక జస్ట్ పాత్ అని ఇచ్చి ఫైల్ ఎక్కడ ఉందో ఆ ఫైల్ నేమ్ మెన్షన్ చేయాలి. ఓకే, సేమ్ అదే నేను ఇక్కడ సోర్స్ తీసుకున్నాను. సో ఇక్కడ కాన్ఫిగ్ డాట్ ఎక్స్ఎంఎల్ అని తీసుకున్నాం. రివ్యూ డేట్ అని ఇస్తే మనకు ఆ పాత్ కనిపించాలి ఇక్కడ. ఓకే, సో ప్రాపర్గా రీడ్ అవుతుంది. సో నెక్స్ట్ ఏమి హైరార్కికల్ పార్సర్. సో ఇన్పుట్ సెట్టింగ్స్కి వెళ్తే మనకు ఆ ఇన్పుట్ పాత్ కనిపించాలి. సో ఇన్పుట్ సెట్టింగ్స్లో ఇక్కడ కూడా మనం ఇంతకుముందు బఫర్ అని తీసుకున్నాం. సో ఇక్కడ బఫర్ కాదు ఫైల్ అని తీసుకోవాలి. మనం ఎందుకంటే మనం మెన్షన్ చేస్తుంది ఫైల్ కాబట్టి మనకి లోకల్లో ఎక్స్ఎంఎల్ ఫైల్ అనేది ఉంది, కస్టమర్ ఐకాన్ ఎక్స్ఎంఎల్. సో ఇది ఫైల్ కాబట్టి మనం ఫైల్ అని సెలెక్ట్ చేయాలి. ఓకే, తర్వాత ఇన్పుట్ ఫైల్ సెట్టింగ్స్ పాత్ రెండు మనం మ్యాప్ చేయాలి. ఫీల్డ్ మ్యాపింగ్లో అన్ని దీనిపైన క్లిక్ చేస్తే మ్యాప్ ఆల్ డిసెండింగ్స్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఇక్కడ మ్యాప్ అవుతాయి, రిలేషనల్ ఫీల్డ్స్ అన్ని మ్యాప్ అవుతాయి. సో మనం ఏం చేస్తాం ఇక్కడ ఎక్స్ఎంఎల్ ఫైల్ నుంచి రిలేషనల్లోకి లోడ్ చేస్తున్నాం. అంటే రిలేషన్ అంటే టేబుల్స్ అనమాట. సో టేబుల్స్లో లోడ్ చేస్తున్నాం రెండు పర్సన్ బుక్ అనేది. అవుట్పుట్ ఫీల్డ్స్ వచ్చేసి వస్తాయి. సో పర్సన్లో నేమ్, ఏజ్, ఈమెయిల్, తర్వాత బుక్లో టైటిల్, ఆథర్, ఇయర్. సో పీకే సెలెక్ట్ వన్, పీకే సెలెక్ట్ వన్, ఎఫ్కే సెలెక్ట్ వన్, ఇవి రెండు డిఫాల్ట్గా వస్తాయి. ఇట్స్ లైక్ ఫారెన్ కి ఏమైనా ఉంటే సో అది ఇక్కడ డిఫాల్ట్గా మ్యాప్ అవుతుంది. సో బై డిఫాల్ట్గా మనం లోడ్ చేసినప్పుడు ఇక్కడ 1 అని వస్తుంది. ఇవి ఈ ఫీల్డ్స్ ఇగ్నోర్ చేయాలంటే కూడా మనం ఇగ్నోర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ టార్గెట్ కనెక్ట్ చేసుకుంటాం కదా. టార్గెట్ వచ్చేసి టేబుల్. సో పర్సన్ అనే టేబుల్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసాము. సో సేమ్ టేబుల్ సెలెక్ట్ చేసి అంకెట్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకున్నాము. ఫీల్డ్ మ్యాపింగ్కి వెళ్తే ఇక్కడ ఎఫ్కే ఉంది. సో దాన్ని ఎలిమినేట్ చేయాలంటే కూడా మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్కమింగ్ ఫీల్డ్స్ ఉంది కదా. ఇన్కమింగ్ ఫీల్డ్స్ అంటే హైరార్కికల్ అవుట్పుట్ ఫీల్డ్స్. సో అవుట్పుట్ ఫీల్డ్స్ ఈ హైరార్కీ అవుట్పుట్ ఫీల్డ్స్ వచ్చేసి పర్సన్ టేబుల్ కి ఇన్కమింగ్ ఫీల్డ్స్ అవుతాయి. సో ఇక్కడ ఇన్కమింగ్ ఫీల్డ్స్ లో నువ్వు ఈ ఫీల్డ్ వద్దనుకుంటే ఇక్కడ పైన ఉన్నాయి కదా ఫీల్డ్ రూల్స్ అని. ఆపరేటర్ ఇంక్లూడ్ ఫీల్డ్ సెలెక్షన్ క్రైటీరియా ఆల్సో ఫీల్డ్స్ అంటే ఏంటి ఇక్కడ ఈ రూల్ అంటే ఏంటి ఇక్కడ ఆపరేటర్ ఇంక్లూడ్ అంటే ఏ ఫీల్డ్స్ ఉన్నాయో అవన్నీ ఇంక్లూడ్ చేస్తుందని అర్థం. సో ఆల్ ఫీల్డ్స్ ఇక్కడ ఉన్న ఫీల్డ్స్ అన్ని ఇంక్లూడ్ అవుతున్నాయి. నువ్వు ఏమైనా ఎక్స్క్లూడ్ చేయాలనుకుంటే దీనిపైన క్లిక్ చేయి, ప్లస్ అని క్లిక్ చేస్తే ఇప్పుడు ఆపరేటర్ ఇంక్లూడ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇంకో ఆప్షన్ వస్తుంది ఎక్స్క్లూడ్ అని. సో నేను కొన్ని కాలమ్స్ ని ఎక్స్క్లూడ్ చేయాలనుకుంటున్నా. తర్వాత నేమింగ్ ఫీల్డ్సా, ఆల్ ఫీల్డ్సా, నేమింగ్ ఫీల్డ్సా, ఫీల్డ్స్ బై డేటా టైప్, ఫీల్డ్స్ బై టెక్స్ట్ ప్యాటర్న్. టెక్స్ట్ ప్యాటర్న్ అంటే లైక్ నీ దగ్గర ఈమెయిల్ అనేటివి చాలా ఉన్నాయి. సో నువ్వు అన్ని లైక్ ఈమెయిల్ 1, ఈమెయిల్ 2, ఈమెయిల్ 3 అలా ఉన్నాయి అనుకో. సో అలాంటి టైంలో నువ్వు అన్ని కాలమ్స్ ని మెన్షన్ చేయలేవు ఇక్కడ. ఇట్లా నువ్వు యాడ్ చేసుకుంటే వెళ్ళాలి. సో అలాంటి టైంలో నువ్వు ఏం చేయొచ్చు, టెక్స్ట్ ఆర్ ప్యాటర్న్ అని ఇస్తే నువ్వు ఇక్కడ కాన్ఫిగరేషన్ లో కోడ్స్ లో ఈమెయిల్ అని ఇస్తే చాలు. సో ఆ ఈమెయిల్ తర్వాత ఏమైనా ఉండాలి. సో ఈమెయిల్ అనే ప్యాటర్న్ దానికి కనిపించిందంటే అవన్నీ ఎక్స్క్లూడ్ చేస్తుంది.
సో అది టెక్స్ట్ ఆర్ ప్యాటర్న్ అని. ఫీల్డ్స్ బై డేటా టైప్. ఫీల్డ్స్ బై డేటా టైప్ ఇస్తే ఇక్కడ డేటా టైప్స్ మనకు ఉన్నాయి కదా. సో ఎలాంటి డేటా టైప్స్ నువ్వు ఎక్స్క్లూడ్ చేయాలో సో ఆ డేటా టైప్ మెన్షన్ చేస్తే చాలు. తర్వాత నేమింగ్ ఫీల్డ్స్. సో పర్టికులర్గా నువ్వు ఏదైనా ఒక కాలం నేమ్ ఇవ్వాలనుకుంటే నేమ్ ఫీల్డ్ అని వచ్చి కాన్ఫిగర్లోకి వెళ్ళి ఇక్కడ నువ్వు ఆ నేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ కాలం నువ్వు ఎక్స్క్లూడ్ చేయాలనుకుంటున్నావు ఇది. సో ఇది నాకు అవసరం లేదు కాబట్టి టార్గెట్ టేబుల్లోకి నేను దాన్ని సెలెక్ట్ చేశాను. సో ఇప్పుడు ఆ ఫీల్డ్ అనేది వెళ్ళిపోయింది. సో ఇప్పుడు అవుట్పుట్ ఫీల్డ్స్ వచ్చేసి ఈ 3 అన్నమాట. సో ఇక్కడ నుంచి 4 ఫీల్డ్స్ వస్తున్నాయి. బట్ నేను ఒక ఫీల్డ్ ఎక్స్క్లూడ్ చేస్తున్నా టార్గెట్లోకి. సో అప్పుడు ఎన్ని వస్తాయి మనకి ఓన్లీ ఇక్కడ ఇన్కమింగ్ ఫీల్డ్స్లో ఓన్లీ 3నే వస్తాయి మనకి. సో అప్పుడు నువ్వు ఇప్పుడు ఫీల్డ్ మ్యాపింగ్కి వెళ్తే మీకు ఆటోమేటిక్గా ఓన్లీ 3 ఫీల్డ్స్ కనిపిస్తాయి. సో 3 ఫీల్డ్స్ మనం మ్యాప్ చేస్తాం. సో టార్గెట్లో నీకు అప్పుడు ఎఫ్కే అనేది కాలం కనిపిస్తుంది. సేమ్ వే బుక్లో కూడా ఇన్కమింగ్ ఫీల్డ్స్లో మనకి ఎఫ్కే సెలెక్ట్ అని ఉంది. సో దీన్ని కూడా ఎక్స్క్లూడ్ చేయాలంటే ప్లస్ క్లిక్ చేసి ఎక్స్క్లూడ్ నేమింగ్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఎఫ్కే సెలెక్ట్ ఉంది. ఇక ఓకే. సో ఆ ఫీల్డ్ కూడా ఎక్స్క్లూడ్ చేశారు. ఓకే. ఇప్పుడు ప్రాపర్గా ఓన్లీ 3 ఫీల్డ్స్ వస్తున్నాయి మనకి. సో సేవ్ చేసి ఇప్పుడు రన్ చేద్దాం. సో 72 ఫీల్డ్స్ ఉన్నాయి మనకి. 72 కాలమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే వస్తుంది. కస్టమర్లోకి అంటే పర్సన్లో 48 కాలమ్స్ ఉన్నాయి. సో ఇంకొక టేబుల్ ఉంది మనకి. XML. సో ఇందులో కూడా డేట్ సో 24 48 24 అంటే టోటల్ 72. ఓకే. సో ఇలా మనం XML ఫైల్ని హైరార్కికల్ పార్సర్ ద్వారా లోడ్ చేయొచ్చు. సో దీనికి ముందు మనము హైరార్కికల్ అది కాంపోనెంట్ క్రియేట్ చేసాం కదా, అది XML ఫైల్ లోడ్ చేసి వ్యాలిడేట్ చేసుకోవాలి అంతే. ఓకే. సో నెక్స్ట్ JSON ఫైల్ లోడింగ్. సో దీనికి కూడా సేమ్ హైరార్కికల్ కాంపోనెంట్ క్రియేట్ చేసి అక్కడ JSON ఫైల్ లోడ్ చేసి వ్యాలిడేట్ చేసుకోవాలి. Yeah. Okay. సో ఇది కస్టమర్కి మనం ఇక్కడ ఏం చేసామంటే కోసం చేస్తాం. సో ఇక్కడ శాంపిల్ ఫైల్ లోడ్ చేస్తాం కదా, చూపిస్తాం. కాంపోనెంట్స్కి వెళ్ళి డైరెక్టర్ స్కీమా క్రియేట్ అని ఇచ్చి సో ఇది XML. సో ఫస్ట్ ఇక్కడ మనము శాంపిల్ ఫైల్ని లోడ్ చేయాలి. XML ఫైల్ ఓపెన్ చేసి సో దీన్ని వ్యాలిడేట్ చేయాలి.
వ్యాలిడేట్ అయిన తర్వాత ఓకే, సేవ్ ఇట్. ఇదే స్కీమ్ అని మనం ఇక్కడ లోడ్ చేసింది హైరార్కికల్ పార్సల్లో. ఇక్కడ ఇన్పుట్ సెట్టింగ్స్లో సో ఇక్కడ అది సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, సో ఇది హైరార్కికల్ స్కీమా. సేమ్ దీన్నే జేసన్ ఫైల్ కూడా మనం లోడ్ చేయాలి కాబట్టి సేమ్ అదే కాంపోనెంట్ తీసుకొని ప్రాసెస్ ఐటమ్ డాట్ జేసన్ ఓపెన్ చేసి వ్యాలిడేట్ చేయాలి. వ్యాలిడేట్ చేసి ఓకే. సో తర్వాత సేమ్ ఇదే స్కీమ్ అని మనం జేసన్ ఫైల్ లోడింగ్లో మ్యాపింగ్లో హైరార్కికల్ పార్సల్లో ఇన్పుట్ సెట్టింగ్స్లో ఇక్కడ ఫైల్ అని క్లిక్ చేసి మనం సెలెక్ట్ అది కాంపోనెంట్ క్రియేట్ చేసింది సెలెక్ట్ చేయాలి. ఓకే, ఇది ఇది క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి. సో అలా మనం జేసన్ ఫైల్ ఎక్స్ఎంఎల్ ఫైల్ని వ్యాలిడేట్ చేసుకొని ఈ మ్యాపింగ్లో మనం ఇన్సర్ట్ చేసుకుంటాం. సో జేసన్ ఫైల్ ఎలా లోడ్ చేస్తున్నాం ఇక్కడ సేమ్ సోర్స్ సేమ్ అలానే కాన్ఫిగ్ ఫైల్ ఒకటి క్రియేట్ చేసాము, కాన్ఫిగ్ ఫైల్ అండర్స్కోర్ జేసన్ అని. సో ఇక్కడ ఏమి ఇచ్చాము మనము సేమ్ జేసన్ ఫైల్ పాత్ ఫైల్ నేమ్. ఓకే, నెక్స్ట్ హైరార్కికల్ పార్సల్ తీసుకొని ఇందులో ఇన్పుట్ ఫీల్డ్స్ అన్ని మనకు ఆటోమేటిక్గా పాత్ అని వస్తుంది సోర్స్ కనెక్ట్ చేస్తే. సో ఇక్కడ కూడా ఫైల్ అని సెలెక్ట్ చేసుకొని మనం క్రియేట్ చేసిన కాంపోనెంట్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇన్పుట్ ఫీల్డ్ సెక్షన్ పాత్ మ్యాప్ చేయాలి. ఫీల్డ్ మ్యాపింగ్లో దీనిపైన క్లిక్ చేస్తే మ్యాప్ ఆల్ డిసెండెంట్స్ అని ఇస్తే ఆటోమేటిక్గా అన్ని మ్యాప్ అవుతాయి. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి ఓన్లీ గ్రాసరీస్. ఓకే, ఐటమ్ క్వాంటిటీ యూనిట్ ఫీల్డ్స్లో గ్రాసరీస్ ఇది అవుట్పుట్ మనకు కావాల్సింది. ఓకే, సో వెన్ యూ డ్రాగ్ లైక్ దిస్ ఇలా డ్రాగ్ చేసిన తర్వాత టార్గెట్ కనెక్ట్ చేసినప్పుడు అది అడుగుతుంది ఏ అవుట్పుట్ కావాలని. సో గ్రాసరీ సెలెక్ట్ చేసుకోవాలి. సో టార్గెట్లో టేబుల్ మనకి ఆల్రెడీ ఉంది, ఈ గ్రాసరీస్ అండర్స్కోర్ చేసాం. సో ఇందులో డేటా ఆల్రెడీ ఉంది, సో ట్రాన్కేట్ చేసి వచ్చేసి సో ఇక్కడ కూడా ఎఫ్కే రూట్ అని ఉంది. సో దీన్ని కావాలంటే మనం ఎక్స్క్లూడ్ చేసుకోవచ్చు. ఓకే, సో అది ఎక్స్క్లూడ్ అయిపోయింది. ఫీల్డ్ మ్యాపింగ్లో మనకి ఇక్కడ ఎఫ్కే రూట్ అని ఉంది, అవసరం లేదు కదా మనకి టార్గెట్ టేబుల్. ఇది నిన్న ఏం చేసామంటే మనం జాబ్ రన్ అవుతున్నప్పుడే టేబుల్ ని క్రియేట్ చేసాం కాబట్టి ఇక్కడ ఏమేమి కాలమ్స్ ఉన్నాయో దాంతో పాటే క్రియేట్ చేసాం. సో బట్ మనకి ఇది అవసరం లేదు, సో అందుకే నేను మ్యాప్ చేయలేదు, ఓన్లీ ఐటమ్ క్వాంటిటీ ఒకటే మ్యాప్ చేస్తున్నాను. ఓకే, సేవ్. మనం స్టార్టింగ్ క్లాస్ లో మనం ఏం డిస్కస్ చేసాము, ఇది మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నది ఏమంటే మనం ఇక్కడ ఒకటే లేయర్ లోనే ప్రాక్టీస్ చేస్తున్నాం. మనకి రియల్ టైంలో మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి. సో ఫస్ట్ మనకి డేటా ఎక్కడి నుంచి పుల్ చేస్తాము, ఆర్ఎక్ఎల్ ఆన్ ప్రిమైస్ డేటా ఉంటుంది కదా, తర్వాత ఫ్లాగ్స్. సో ఇవన్నీ మనకి ఎక్కడి నుంచి వస్తాయి, అప్ స్ట్రీమ్ అంటే ఏంటంటే
మనకి ఎవరు ఎక్కడి నుంచి ఫైల్ చేస్తాయో వాళ్ళని అప్‌స్ట్రీమ్ అంటాము. తర్వాత మనం పవర్ సెంటర్‌లో బిజినెస్ పరంగా మనకి ఏవేవి మోడిఫికేషన్స్ చేయాలో, వాళ్ళకి డేటా ఎలా కావాలో, సో, అలా బిల్డ్ చేసిన తర్వాత మనము డేటా వేర్ హౌస్‌లో స్టోర్ చేసుకుంటాం. సో, ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి డేటా తీసుకునే వాళ్ళని డౌన్ స్ట్రీమ్ అని అంటాం. ఓకే. లేదా డేటా వేరస్ కానీ, ఆరకిల్ టేబుల్స్ కానీ, ఫ్లాట్ ఫైల్స్ కానీ. సో, వీళ్ళు మనకు పంపిస్తున్నారు. అలానే మనం బిల్డ్ చేసిన తర్వాత కూడా వేరే వాళ్ళకి పంపియాలి. మనం ఎలా పంపిస్తాం అనేది అంటే మనం డైరెక్ట్‌గా వాళ్ళకి సెండ్ చేయము. సో, ఫ్లాట్ ఫైల్స్ అయితే మనం ఇక్కడ జాబ్స్ క్రియేట్ చేసిన తర్వాత ఫ్లాట్ ఫైల్స్ ఏవైనా పుష్ చేయాలంటే మనం ప్రీ సెషన్ కమాండ్, పోస్ట్ సెషన్ కమాండ్స్ అని ఉంటాయి కదా సెషన్స్‌లో. సో, పుష్ చేయాలంటే పోస్ట్ సెషన్ కమాండ్‌లో మనము పాత్ ఇస్తామనమాట. ఆహ్, యూనిక్స్ పాత్ ఇస్తాం. సో, యూనిక్స్ పాత్ ఇస్తే దానికి స్క్రిప్ట్స్ రాయాలనమాట. స్క్రిప్ట్స్‌లో మనం రిమోట్ సర్వర్స్‌వి అడ్రెస్ మెన్షన్ చేయాలి. అడ్రెస్ అంటే ఏంటి? ఆహ్, వాళ్ళ లొకేషన్ ఇప్పుడు వాళ్ళ సర్వర్స్ ఉంటాయి. అప్పుడు వాళ్ళ సర్వర్స్‌కి ఒక పర్టిక్యులర్ అడ్రెస్ ఉంటది. సో, వాళ్ళ రిమోట్ సర్వర్ అడ్రెస్, తర్వాత పాస్వర్డ్, తర్వాత మన ఫైల్ లొకేషను, ఫైల్ నేమ్. సో, అవన్నీ స్క్రిప్ట్‌లో మనం రాస్తే పోస్ట్ సెషన్ కమాండ్‌లో ఆ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయ్యి, మనం ఇక్కడ క్రియేట్ చేసిన ఫైల్‌ని డైరెక్ట్‌గా వాళ్ళ సర్వర్‌లోకి ఇన్సర్ట్ అవుతుంది. సో, అక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ సేమ్ ఇప్పుడు మనం ఎలా ప్రాసెస్ చేస్తున్నామో, అక్కడ వాళ్ళు ఏ టూల్ యూజ్ చేస్తున్నారో, వాళ్ళు అలానే సేమ్ మనం పంపించేసిన ఫైల్ వాళ్ళకి వాళ్ళు మనకి డౌన్ స్ట్రీమ్ అవుతారు. వాళ్ళకి ఆ ఫైల్ వచ్చిన తర్వాత మనం అప్ స్ట్రీమ్ అవుతాం వాళ్ళకి. సో, ఇక్కడ మనం ఎలా అప్ స్ట్రీమ్ నుంచి ఫైల్ పుల్ చేసుకొని మనం ఎలా ప్రాసెస్ చేస్తామో, వాళ్ళు కూడా అలా ప్రాసెస్ చేసుకొని ఫర్దర్ ఆ డేటాని ఎవరు పంపియాలో వాళ్ళు పంపించుకుంటారు. ఓకే. ఇట్స్ లైక్ స్టేజెస్ అన్నమాట. ఇప్పుడు మనకు 1 నుంచి డేటా వస్తుందంటే 2లో మనం మన బిజినెస్ పరంగా ఏవే రూల్స్ అప్లై అయితామో అవన్నీ అప్లికబుల్ చేస్తాం ఇక్కడ. తర్వాత 3కి పంపిస్తాం. 3 వాళ్ళు కూడా సేమ్ అలానే చేసుకొని 4కి పంపిస్తారు. సో, అలా డేటా అనేది ఏ కంపెనీకెళ్ళాలో ఆ కంపెనీకి ప్రాసెస్ అవుతా ఉంటది. అలానే ఇప్పుడు టేబుల్స్ పరంగా అయితే మనం డేటా వేర్ హౌస్ అని ఉంటది. అందులో మనం స్టోర్ చేస్తాం. ఇది ఫైనల్ లేయర్ మనకి. పవర్ సెంటర్‌కైనా, ఏసీఎస్‌కైనా. సో, ఆ లేయర్‌లో మనం లోడ్ చేసుకుంటాము. ఇక్కడ నుంచి వాళ్ళు లైక్ మనము ఆర్‌కిల్ టేబుల్‌కి కనెక్ట్ అయ్యి, మనం డేటా ఎలా పుల్ చేసుకుంటామో, ఇక్కడ కూడా బిజినెస్ టీమ్ వాళ్ళు ఈ డేటాబేస్ కనెక్ట్ అయ్యి, వాళ్ళు డేటాని పుల్ చేసుకొని, రిపోర్ట్స్ జనరేట్ చేసుకొని, బిజినెస్‌కి సబ్మిట్ చేసుకుంటారు. ఓకే. అర్థమైందా? అవును. డేటా వేరస్‌లో సేవ్ చేస్తాము. ఫ్లాట్ ఫైల్స్ అయితే స్క్రిప్ట్స్ ద్వారా ఆ ఫైల్‌ని మనం వేరే సర్వర్‌లోకి పుష్ చేస్తాం. అంతే. ఓకే. ఇది ఇంకా క్లియర్‌గా నీకు అర్థమవుతది. వన్స్ ఫైనల్ లాస్ట్ క్లాసెస్‌కి రీచ్ అయితే, అప్పుడు ఇంకా నీకు క్లియర్‌గా అర్థమైతది. ఓకే. సో, నెక్స్ట్ హైరార్కికల్ బిల్డర్. సో, మనకి ఆరకిల్ టేబుల్ ఉంది. ఓకే. సో, టేబుల్ నుంచి మనకి ఎక్స్ఎంఎల్ ఫైల్‌ని బిల్డ్ చేయాలి. సో, ఇది సోర్స్. సోర్స్ వచ్చేసి నేనేం తీసుకుంటున్నా, ఈ కస్టమర్ ఎక్స్ఎంఎల్ అనే టేబుల్ తీసుకుంటున్నా. సో, కస్టమర్ ఎక్స్ఎంఎల్ అనేది టేబుల్. సో, ఇదొచ్చేసి టార్గెట్ స్కీమాలో ఉంది. ఓకే. సో, నేను సోర్స్‌లో టార్గెట్ స్కీమ్ అని సోర్స్‌గా తీసుకొని, అందులో ఉన్న టేబుల్ యూజ్ చేస్తున్నా అంతే. ఫీల్డ్స్ వచ్చేసి నేమ్, ఏజ్ ఉన్నాయి. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి దీనికి
ఈ టేబుల్ని ఎక్స్ఎంఎల్గా కన్వర్ట్ చేయాలి. సో హైరార్కికల్ బిల్డర్ అనే కాంపోనెంట్ యూస్ చేయాలి మనం. ఓకే, ఇక్కడ ఇన్పుట్ ఫీల్డ్స్ వచ్చేసి 3 కాలమ్స్ ఉన్నాయి. ఇన్పుట్ సెట్టింగ్స్, అవుట్పుట్ సెట్టింగ్స్ లో మనం సేమ్ ఇక్కడ న్యూకి వెళ్ళి కాంపోనెంట్ హైరార్కికల్ స్కీమా క్రియేట్ అని ఇచ్చి, ఓకే, ఇక్కడ మనం శాంపుల్ ఎక్స్ఎంఎల్ ఫైల్ ని ఇన్సర్ట్ చేయాలి. కస్టమర్ ఎక్స్ఎంఎల్ ఇదే ఒక శాంపుల్ ఫైల్ అనుకో, ఓపెన్ చేస్తే సో ఫైనల్ గా నాకు అవుట్పుట్ ఇలా రావాలని మనం ఇండికేట్ చేస్తున్నాం. సిన్స్ సోర్స్ ఈజ్ ఏ టేబుల్, టార్గెట్ వచ్చేసి ఎక్స్ఎంఎల్ ఫైల్ కాబట్టి ఎక్స్ఎంఎల్ ఫైల్ కి ఒక శాంపిల్ ఫైల్ అనేది ఇవ్వాలి మనం, లేదంటే అది క్రియేట్ చేయలేదు ఎలాగే. సో అందుకే మనం శాంపిల్ ఫైల్ ఇక్కడ ఇస్తే ఈ నేమ్స్ ఏమైనా ఉండని మనకు అవసరం లేదు. మనకి కావాల్సిన ఫార్మాట్ ఉందా లేదా, నేమ్, ఏజ్, ఈమెయిల్, అదే మనం ఇక్కడ టార్గెట్ లో సోర్స్ లో ఉన్నది ఏమున్నాయి మనకి, నేమ్, ఏజ్, ఈమెయిల్ ఉంది. సో ఆ ఫార్మాట్ ఇస్తే చాలు మనకి. సో ఇక్కడ జాన్ డి 30 ఇక్కడ ఈమెయిల్, సో అది ఆటోమేటిక్ గా ఇన్సర్ట్ చేసుకుంటది అంతా. సో ఇది ఫైల్, వ్యాలిడ్ ఫైల్. సో ఇక్కడ సేమ్ అదే నేను కాంపోనెంట్ సెలెక్ట్ చేసుకున్నా, ఫీల్డ్ మ్యాపింగ్, ఇక్కడ మ్యాపింగ్ ఫీల్డ్ చేయాలి. ఓకే, సో సోర్స్ లో కూడా మనకి శాంపుల్ ఫైల్ ఏంటంటే నేమ్, ఏజ్, ఈమెయిల్ అని ఉంది. సో ఇక్కడ సోర్స్ వచ్చేసి టేబుల్, ఈ ఈ కాలమ్స్ అనేది ఇక్కడ మ్యాప్ చేయాలి. జస్ట్ డ్రాగ్ డ్రాప్ అని చేయాలి, డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేసి ఇలా మ్యాప్ అవుతుంది. ఓకే, సో సోర్స్ నేమ్, సోర్స్ ఏజ్, సోర్స్ ఈమెయిల్, సో 3 మ్యాప్ చేసుకోండి. సో టార్గెట్ వచ్చేసి సో ఇది రన్ టైమ్ లో క్రియేట్ చేస్తున్నాను నేను. ఎలా అంటే ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫ్లాట్ ఫైల్ అది క్రియేట్ న్యూ ఎట్ రన్ టైమ్ అని సెలెక్ట్ చేసుకొని ఆ ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఈ కస్టమర్ అండర్ స్కోర్ కస్టమర్ డాట్ ఎక్స్ఎంఎల్, ఈ ఎక్స్టెన్షన్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. బేస్డ్ ఆన్ ఈ ఎక్స్టెన్షన్ పైన ఇది ఫైల్ క్రియేట్ చేస్తుంది. సో ఆల్రెడీ ఫైల్ ఎగ్జిస్ట్ ఉంటుంది. ఫైల్ డిలీట్ చేస్తాం. సో ఇప్పుడు టార్గెట్ లో ఈ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ మ్యాపింగ్ ఇంకేం అవసరం లేదు, ఎందుకంటే మనం రన్ టైమ్ లో క్రియేట్ చేస్తాం కాబట్టి. సో మ్యాపింగ్ మనం చేయలేము ఇక్కడ. ఇప్పుడు రన్ చేస్తే సోర్స్ నుంచి టేబుల్ నుంచి డేటా అనేది రీడ్ చేసి ఎక్స్ఎంఎల్ హైరార్కికల్ బిల్డర్ ద్వారా ఎక్స్ఎంఎల్ ఫైల్ ని క్రియేట్ చేస్తుంది. ఓకే, సో ఫైల్ అనేది క్రియేట్ అయింది. రిఫ్రెష్ చేస్తే ఈ కస్టమర్ అని వచ్చింది. ఇప్పుడు ప్రాపర్టీస్కి వెళ్తే ఇక్కడ ఏముంటుంది, ఎక్స్ఎంఎల్. సో ఎక్స్ఎంఎల్ ఫైల్ అనేది క్రియేట్ అయింది. ఓకే, సో దీన్ని ఓపెన్ చేస్తే మనకి ఇలా వస్తుంది. సో ఇది ఎక్స్ఎంఎల్ ఫార్మాట్ లో. సో ఇక్కడ చూసుకుంటే మనకి డేటా అనేది ఇన్సర్ట్ చేసింది, జాన్ డి 30 john.py @example.com. ఓకే, సో ఇలా డేటా అనేది మనకి లోడ్ చేస్తుంది. సేమ్ అలానే జేసన్ ఫైల్ కూడా. సో ఇక్కడ సోర్స్ లో సో ఎక్స్ఎంఎల్ ఫైల్ టేబుల్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, సేమ్ ఇలానే జేసన్ ఫైల్ టేబుల్ సెలెక్ట్ చేసుకొని శాంపిల్ ఫైల్ ఇచ్చి ఇందులో టార్గెట్ లో జేసన్ ఫైల్ క్రియేట్ చేయాలి. ఓకే, నువ్వు ట్రై చేయి, జేసన్ ఫైల్ రాకపోతే నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఓకే, సో ఓకే.